నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా మన అమృతం కార్యక్రమం రెండు చక్కటి సాత్వికమైన, రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటలతో రెడీగా ఉంది. మీరు కూడా రెడీగా ఉన్నారా? మరి మొదలు పెట్టేద్దామా? మొదలు పెట్టాలంటే ముందుగా నేర్చుకోవాలి అని ఒక సంకల్పం ఉండాలి. మనం రకరకాల ప్లేసెస్కి వెళ్తూ ఉంటాం. నేనైతే అంటే కొన్ని హోటల్స్కి వెళ్ళినప్పుడు నిజంగా ఆ పదార్థం నచ్చితే ఎలా చేస్తారో ఏంటో కనుక్కుంటాను తెలుసా. అలాగే ఏదైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా డిఫరెంట్ రెసిపీ చెప్తే విని ఓకే బాగుంది కదా అని చూసి ఊరుకోను. ఖచ్చితంగా ఎలా తయారు చేస్తారో కూడా తెలుసుకుంటా. అంటే నాకు ఇష్టం కొద్దీ నేర్చుకుంటా. బట్ కొందరు ఏంటంటే తింటారు, బాగుందని చెప్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. దాని గురించి వివరాలు ఏమీ తెలుసుకోరు. కొంతమంది మాత్రం తెలుసుకుంటారు. అంటే వంటల మీద బాగా ఆసక్తి ఉన్న వాళ్ళు ఇది ఎలా చేశారు, ఇందులో ఏమేం వేశారు అని మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటారు. నాకు తెలిసి చాలామంది ఎక్కువ శాతం వరకు అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే అంటే మన ప్రోగ్రామ్స్ చూస్తారేమో అనుకుంటూ ఉంటారు. కొంతమంది మాత్రం చూసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆహా ఎంత బాగుంది కదా, మృదుల చేసిన వంట ఎంత బాగుంది కదా, మనం కూడా చేద్దాంలే అనుకుంటారు, కానీ చెయ్యరు. కానీ చెయ్యండి. ఎందుకంటే చూసి అలా వదిలేసే కన్నా కూడా చేసి మన ఇంట్లో వాళ్ళందరికీ తినిపిస్తే ఆ సంతృప్తి వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి తప్పకుండా నేర్చుకోండి, ట్రై చేయండి. మరి ఈ రోజు మీరు ట్రై చేసే విధంగానే రెండు చక్కటి వంటకాలు రెడీగా ఉన్నాయి. అవేంటో తెలుసా? మొదటి వంట మన అమృతంలో నేను తయారు చేయబోయి ఇది రాగి రవ ఢోక్లా. అంటే రాగి పిండి అలాగే రవ ఈ రెండింటి కాంబినేషన్తో ఢోక్లా అందరికీ తెలుసు. సాధారణంగా నార్త్ ఇండియా వైపు, మహారాష్ట్ర వైపు అది ఎక్కువగా మనం తింటూ ఉంటాం. ఇక్కడ దొరుకుతుంది అనుకోండి. అక్కడి నుంచి ఇటు ట్రాన్స్ఫర్ అయిందనమాట ఆ ఢోక్లా అనేది. అయితే మరి రాగితో ఎలా తయారు చేస్తారు తెలుసుకుందాం. అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట రాగి రవ ఢోక్లా. ముందుగా రాగి రవ ఢోక్లా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి రవ ఢోక్లా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, రవ 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. రాగి రవ ఢోక్లా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఢోక్లా ఏంటంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అసలు ఇప్పుడు మామూలుగా బయట ఢోక్లా రెడీమేడ్ ప్యాకెట్స్ కూడా వస్తూ ఉన్నాయి, కానీ అది వాడకపోవడమే మంచిది. ఎందుకంటే అందులో ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఢోక్లా తిన్న తర్వాత కడుపులో ఒక రకంగా అవుతుంది. అంటే దాంట్లో ఉండే ప్రిజర్వేటివ్స్ వల్ల. హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, 10 నిమిషాల్లో అయిపోతుంది. ఆవిరి మీద చేస్తాం కాబట్టి ఇంకా మంచిది కూడా ఆరోగ్యానికి. అయితే ఢోక్లాలో సాధారణంగా శనగపిండి అది వేస్తూ ఉంటారు బయట. కానీ మన ఇంట్లో ఢోక్లా తయారు చేసుకుంటే మనం శనగపిండి బదులుగా చక్కగా రాగి పిండి ఇవన్నీ వేసుకుని తయారు చేసుకోవచ్చు. అయితే రాగికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయండి. మనకి వెయిట్ మేనేజ్మెంట్, బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, షుగర్ లెవెల్స్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు, శరీరంలో బ్లడ్ కౌంట్ని పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు రాగి అనేది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి. ఎందుకంటే షుగర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి, కాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి బోన్స్ని స్ట్రెంథెన్ చేయడంలో రాగి చాలా బాగా సహాయపడుతుంది. సాధారణంగా రాగితో ఎన్ని రకాలు చేసుకుంటాం. రాగి ముద్ద చేసుకుంటాం, రాగి జావ చేసుకుంటాము. రాగి జావలో మీరు డ్రై ఫ్రూట్ పొడి వేసి కూడా మీరు తాగొచ్చు. రాగితో రకరకాల వంటల్లో భాగంగా ఈ ఢోక్లా కూడా తయారు చేసుకోండి. ఎందుకంటే ఢోక్లా అనేది చాలా మందికి తెలియదు. రాగితో ఢోక్లా ఎలా చేస్తారో నాకు తెలిసి చాలా మందికి తెలియదు. నేర్చేసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులో మనకు ఢోక్లా కావాల్సినటువంటి ఒక పిండిని ప్రిపేర్ చేసుకుందాం. మీ అందరికీ తెలుసు కదా, ఢోక్లాకి ఒక పిండి తయారు చేసి దాన్ని మనం ఆవిరిలో ఉడికించి ఆ తర్వాత దాని మీద పోపు వేస్తూ ఉంటాం. అది మనకి ప్రాసెస్. అదే విధంగా ప్రాసెస్ చేయబోతున్నాము. దాంట్లో ఏమేమి వేస్తున్నాము అంటే మనకు రాగి అలాగే రవ ఈ 2 కాంబినేషన్లో చేస్తున్నాం కాబట్టి ముందుగా రాగి, ఆ తర్వాత 1 కప్పు రాగి వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా కాస్త రవ, రాగి పిండి, రవ ఈ 2 కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఏమేమి వేద్దాము? కాస్త పెరుగు వేసుకుందాం. కాస్త పెరుగు వేసేసుకున్నాము. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాము. ఆ తర్వాత ఫ్రూట్ సాల్ట్ వేసుకుందాం. ఫ్రూట్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాం. అంటే మరీ మనం పల్చగా చేసుకోకుండా కొంచెం మనము ఇడ్లీ పిండిలాగా చేసుకోవాలి. ఇది ఒకసారి బాగా ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకుందాం. రాగి అనేది ఉదయాన్నే మనం తీసుకుంటే చాలా మంచిది. డైజెషన్ చాలా బాగా అవుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా, డైజెషన్ చాలా బాగా అవుతుంది. సో మీకు ఉదయాన్నే ఏంటంటే ఏం తినాలి, బయటికి వెళ్ళేటప్పుడు ఏం తినాలి, వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఏం తాగాలి అంటే పొద్దున్నే మనకేం అర్థం కాదు, ఏమీ తినబుద్ధి కాదు, సాలిడ్గా ఎక్కువ తినబుద్ధి కాదు, కానీ ఏమి తినకపోతే నీరసం వస్తుంది. అలాంటప్పుడు మీకు రాగి జావ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే రాగి తిన్న తర్వాత అండి ఒక 1 అవర్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఆకలేస్తుంది. అంటే ఆకలి పుట్టించడానికి కూడా
రాగి చాలా బాగా ఉపయోగపడుతుంది. రాగి తీసుకుంటూ ఉండడం వల్ల ఏంటి అంటే మనకు ఆకలి కూడా తగ్గిస్తుంది. అంటే వెయిట్ మేనేజ్మెంట్ ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, అంటే ఊరికి అన్నం తినడం వల్ల ఏంటంటే మనకి ప్రతిసారి ఆకలిస్తూ ఉంటుంది. ప్రతి గంటకి 2 గంటలకి అది ఆకలిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది వెంటనే గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి. రాగి అనేది తొందరగా గ్లూకోజ్లో కన్వర్ట్ అవ్వదు కాబట్టి ఎక్కువసేపు కడుపులో అలా నిండుగా ఉంటుంది. సో మనకి ఏంటి అంటే ప్రతిసారి ఏదో ఒకటి తిందామా, చిరుతిండి తిందామా, స్నాకింగ్ చేద్దామా, ఇలాంటి ఆలోచనలు రావు. ఇలా చక్కగా కలిపేసుకున్నాం కదా, మనకి ఇలా పిండి తయారైపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా ఒక పాత్ర తీసుకుందాం. దీనికి కొంచెం మనము నూనె వేసేసి ఒక్కసారి గ్రీజింగ్ లాగా చేసేసుకుందాం. ఇది మనం ఎందుకంటే చక్కగా ఇందులో ఈ పిండి వేసేసుకుని డోక్లా తయారు చేసేసుకుందాము. ఈ పిండి అంతా కూడా ఇందులో వేసేసుకుంటే మనకు చక్కగా షేప్లో కట్ అవుతుంది అనమాట. లేదు అంటే అతుక్కుంటూ ఉంటుంది చిరాగ్గా. సో అందుకే ఖచ్చితంగా ఇది ప్రాపర్గా మనం ఇలా గ్రీజింగ్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి రాగి పిండి ఏదైతే ఉందో అది ఇందులోకి వేసేసుకుందాం. ఇలా చక్కగా మనం ఈ రాగి పిండి అంతా కూడా వేసేసుకున్నాము. ఇది ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఒకసారి కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని చక్కగా మనము ఈ ఆవిరి పాత్రలోకి పెట్టేసుకుందాం. ఆవిరి పాత్రని ముందుగా వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకుంటే ఆవిరి పాత్ర కాస్త వేడవుతూ ఉంటుంది. ఇందులో నేను నీళ్లు కూడా పోసేసుకొని రెడీగా పెట్టానండి ఆల్రెడీ. ఇందులో వాటర్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఈ పాత్ర మీద చక్కగా ఈ పాత్ర పెట్టేసుకుంటే ఆవిరి మీద ఒక 8 నిమిషాలు, మరి 5 నిమిషాలు అయితే అవ్వదు, 8 నిమిషాలు ఖచ్చితంగా సమయం పడుతుంది. ఇటువైపు మనం చక్కగా రాగి పిండిని ఆవిరి మీద ఉడికిచ్చేస్తున్నాము. మరోవైపు పోపు పెట్టేసుకుందాం. పోపు పాత్ర పెట్టేసుకున్నాము. స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇక పోపు అంటే నార్మల్గా మన అందరికీ తెలిసిందే అండి, కొత్త ప్రొసీజర్ ఏం కాదు. అన్ని ఢోక్లాల్లో వేసేదే, అందరి ఇళ్లలో వాడేదే. సో ఇందులో ఢోక్లా కంటూ కొత్త పోపు ఏం మనం వాడట్లేదు. చక్కగా సింపుల్గా చేసేసుకోవడమే. చెప్పాను కదా, అందుకే చాలా ఈజీ ప్రాసెస్. ఇది మీకు డబ్బాలో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు బాక్స్లో ఇవ్వడానికి, స్నాక్ లాగా ఇవ్వడానికి, దానికి కూడా చాలా చాలా బాగుంటుంది. జస్ట్ పోపు పెట్టుకోవడము. ఇది ఒక వాళ్ళు లేచిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా దీనికి టైం తీసేసుకున్నారంటే అయిపోతుంది అనమాట. చూసారా, ఆల్రెడీ చక్కగా సగం వరకు పూర్తయిపోయింది. అవుతుంది, కొంచెం టైం పడుతుంది, ఒక 5 నిమిషాలు అయిపోతుంది అది. ఈలోపు మనకు ఆయిల్ కూడా వేడైంది కాబట్టి పోపు వేసేసుకుందాం. ఆవాలు, మనకు కొంచెం పోపు ఎక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే ఇదంతా కూడా స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి పోపు కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత నువ్వులు. మీరు కావాలంటే మినప్పప్పు అలాంటివన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత నువ్వులు వేస్తున్నాను. నువ్వులు కూడా కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ మనం చేస్తున్నాం కాబట్టి నువ్వులు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత మంచిది. డైరెక్ట్గా మన కాల్షియం, మనకు రాగిలో ఎంత కాల్షియం అయితే ఉంటుందో దానికి డబుల్ నువ్వుల్లో కూడా ఉంటుంది. కాబట్టి ఎవ్రీడే మీరు అలా డైరెక్ట్గా ఒక స్పూన్ నువ్వులు తినేసే ప్రయత్నం చేయండి, పిల్లలకు కూడా పెట్టే ప్రయత్నం చేయండి. చాలా చాలా మంచిది. లేదు అంటే డైరెక్ట్గా వాళ్ళు తినట్లేదు అంటే నువ్వుల పొడి వాళ్ళ కూరల్లో వేయడము అలాంటివి కూడా చేసుకోవచ్చు. వాళ్ళ కూరలనే కాదు, ఎవరైనా కూడా ఆడవాళ్ళకి 30+ కంపల్సరీ కాల్షియం అనేది చాలా తగ్గుతుంది. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఏదో ఒకటి కాల్షియం టాబ్లెట్స్ వేసుకోమని చెప్పను, కాకపోతే కాల్షియం వచ్చేటువంటి ఫుడ్ని తినమని అందరూ చెప్తూ ఉంటారు, నేను అదే చెప్తున్నాను. ఇది ఒకసారి మనం ఆఫ్ చేసేసుకోవచ్చండి. చక్కగా వేగిపోయింది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఇక అన్నీ వేసేసుకున్నాము. ఇది రెడీ అవుతుంది, ఒక 5 నిమిషాలు సమయం పడుతుంది. ఈ పోపు రెడీ అయిపోయింది. లెట్స్ వెయిట్ ఫర్ 5 minutes. మీ అందరి కోసం ఈ చిట్కా.
టమాటాలు మన స్కిన్కి చాలా మంచి మేలు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అందులో లైకోపిన్ అనేటువంటి ఎలిమెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే అది పచ్చిగా తీసుకున్నా లేదంటే ఉడికిచ్చినా కూడా లైకోపిన్ అనే ఎలిమెంట్ అందులోంచి వెళ్ళిపోదట. అందుకే ఏంటంటే మీరు పచ్చిగా టమాటాలు తిన్నా లేదా ఉడికించుకున్నా అది మన చర్మానికి చాలా మంచిది. తద్వారా ఆరోగ్యాన్ని కూడా చాలా మంచి మేలు చేస్తుంది. తప్పకుండా టమాటాలను ఎక్కువగా తినడం మొదలుపెట్టేయండి మీ స్కిన్ బాగుండాలంటే. రాగి ఢోక్లా తయారు చేసుకుంటున్నాం కాబట్టి రాగి, రవ, పెరుగు అన్నీ కలుపుకొని చక్కగా ఇలా వేసేసుకున్నాము. ముందుగా ఇది చక్కగా ఇలా కొనాలు కట్ చేసేసుకుందాం. ఇలా బోర్లిచ్చుకున్నాం కాబట్టి ఒకసారి ఇలా ట్యాప్ చేసేసుకొని ఒక ఢోక్లా షేప్ మన ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ముక్కల్లాగా కట్ చేసేసుకుందాం. దీన్ని మనము ఒక్కొక్కటిగా చక్కగా ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మనం పైన నుంచి చక్కగా పోపు వేసేసుకోవచ్చు. చాలా హెల్దీగా ఎక్కడా మనము శనగపిండి వాడకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా మీరు తినేయచ్చు. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి పోపు ఏదైతే ఉందో దాన్ని మనం పైన నుంచి వేసేసుకుందాం. నువ్వులు ఉన్నాయి కాబట్టి చక్కగా పిల్లలకు కూడా చాలా మంచిది, వాళ్ళకు కూడా అలవాటు చేయండి. అంటే మనకి పోపు ఎంత ఉంటే అంత బాగుంటుంది రుచి. చివరిగా కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాము. చక్కగా ఉంటుంది, సూపర్గా. అసలు ఎంత బాగుందంటే చూడ్డానికైతే అసలు ఎన్ని ఉన్నాయి, నువ్వులు, పోపు, తర్వాత రాగి, ఇంత మంచి విలువలు అనమాట. రిచ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. సో తప్పకుండా మీరు కూడా రాగి రవ ఢోక్లా తయారు చేసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాగి రవ ఢోక్లా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, రవ 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. రాగి రవ ఢోక్లా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రాగి పిండి, రవ, పెరుగు, సరిపడా ఉప్పు, కాస్త ఫ్రూట్ సాల్ట్, కొంచెం నీళ్లు పోసి దోశ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక గాజు పాత్రకి నూనె రాసుకుని కలిపి పెట్టుకున్నటువంటి రాగి పిండి మిశ్రమాన్ని అందులోకి వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్రను వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలి. తర్వాత మరో స్టవ్ వెలిగించి పోపు బాండి పెట్టుకుని అందులో కాస్త నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, నువ్వులు వేసి పోపు మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకొని పెట్టుకున్న రాగి ఢోక్లాని ఒక ప్లేట్లోకి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి సిద్ధం చేసుకున్న పోపు మిశ్రమాన్ని వేసి చివరిగా కొత్తిమీరను వేసి సర్వ్ చేసుకుంటే రాగి రవ ఢోక్లా రెడీ. రాగి రవ ఢోక్లా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. 100కి 100 మార్క్స్. నా వంటకు నేనే ఇచ్చేసుకుంటున్నాను. చాలా చాలా బాగుంది. పైన కరకరలాడుతోంది, లోపల అంటే మనకి రాగి పెరుగు కూడా వేసాం కాబట్టి, రవ కూడా ఉంది కాబట్టి ఆ లిటిల్ క్రిస్పీనెస్, ఆ చిరు పులుపు చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. పిల్లలకైతే చాలా హెల్దీ. మరి రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట కొంచెం స్పైసీ వంట అనమాట. అదేంటంటే కాజు మష్రూమ్ మసాలా కర్రీ. ముందుగా కాజు మష్రూమ్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాజు మష్రూమ్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న కాజు 1/2 కప్పు, నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు 4, మసాలా దినుసులు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ముక్కలు 1 కప్పు, అల్లం తరుగు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, క్యాబేజ్ తురుము 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్,
ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మష్రూమ్ ముక్కలు 1 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కాజు మష్రూమ్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. శాకాహారం మాత్రం తీసుకునే వాళ్ళకి కొన్ని విటమిన్స్ దొరకవు వాళ్ళ ఫుడ్లో. అలాంటప్పుడు మనకు మష్రూమ్స్లో అవన్నీ కూడా అధికంగా దొరుకుతాయి. అందుకే మీరు అలాంటి అపోహలు ఏవి పెట్టుకోకుండా మష్రూమ్ తినడం స్టార్ట్ చేయండి. అయితే మష్రూమ్స్లో కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లకు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్లకు మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా మనకు మష్రూమ్స్ ఎక్కువ తినడం వల్ల బ్లడ్ అనేది బాగా జనరేట్ అవుతుంది. అలాగే ఇది వెయిట్ మేనేజ్మెంట్కి కూడా ఉపయోగపడుతుంది. స్థూలకాయంతో ఇబ్బంది పడుతున్నవారు, లావుగా ఉన్నవాళ్ళు, లావు తగ్గాలనుకున్న వాళ్ళ కోసం కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో షుగర్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి. అలాగే డయాబెటీస్ వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. అండ్ ఇందులో కాజు ఉంది కదా, కాజు అంటే చక్కగా అంటే ఎన్ని ఉంటాయి ఇందులో, ప్రోటీన్స్ ఉంటాయి, తర్వాత B12 ఉంటుంది. ఎనీ నట్స్ మీరు చూసుకుంటే అంటే డ్రై ఫ్రూట్స్లో ఏ నట్స్ చూసుకున్నా కూడా చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. సో జీడిపప్పు వల్ల ఏంటి అంటే మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని మన ఒంటికి అందిస్తూ ఉంటుంది. సో దాన్ని మనం అపోహగా తీసుకొని బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇస్తుందేమో అలా అనుకుంటూ ఉంటాం. అంతేకాకుండా ఇది మనకి ఇమ్యూన్ సిస్టమ్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో కావాల్సిన పదార్థాలు కొంచెం ఎక్కువ కనపడతాయి. అయితే మనం ఫస్ట్ ఏం చేద్దామంటే, నానబెట్టిన కాజు తీసుకున్నాను కదా, ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అలాగే ఎండుమిరపకాయలు, అలాగే టొమాటో ముక్కలు, ఆ తర్వాత అల్లం. ఈ నాలుగిటిని కూడా మనం ఏంటంటే చక్కగా, ఇప్పుడు నీళ్లు ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి పెద్దగా నీళ్లు పోయాల్సిన అవసరం అయితే లేదు. మనం బాండీలో కావాల్సిన తర్వాత వేసుకోవచ్చు. నీళ్లు పోసుకొని చక్కగా మెత్తగా రుబ్బుకొని తీసుకొచ్చేద్దాం. రుబ్బుకున్న తర్వాత అప్పుడు మనం మష్రూమ్ మసాలా కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఇలా రుబ్బుకొని తీసుకొచ్చేసాను. ఇందులో జీడిపప్పు, ఎండుమిరపకాయలు, అలాగే అల్లము, టొమాటోలు ఇవన్నీ కూడా ఉన్నాయి. రెడీగా ఉంది కాబట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. బాండి కాస్త వేడైన తర్వాత కాస్త నూనెతో మొదలు పెట్టేద్దాం. నూనె కాస్త వేడైన తర్వాత మనం ఇక పోపులోకి వెళ్ళిపోవచ్చు. అయితే ఇది మనకు చపాతీలకు, పులావ్లకు, అన్నంలో కూడా బాగానే ఉంటుంది అనుకోండి. కాకపోతే మెయిన్గా ఇది కొంచెం నార్త్ ఇండియన్ కర్రీస్కి బాగుండే విధంగా మనం చేసుకుంటున్నాం కాబట్టి పోపు కూడా మనము ఇలా హోల్ గరం మసాలాతో మొదలు పెట్టేస్తున్నాం. ఆయిల్ కాస్త వేడైన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసుకుందాము. చెక్క, లవంగము, ఇలాచి, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు. మనం ఎండుమిరపకాయలు మన పేస్ట్లో వేసుకున్నాము. ఆ తర్వాత జీడిపప్పు. జీడిపప్పు కూడా అంటే మనకి కాజు మష్రూమ్ మసాలా అన్నాం కాబట్టి మసాలాలో వేసాము, అలాగే కూరలో కూడా పైనుంచి వేస్తున్నాం అనమాట. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత మనం ఉల్లిపాయలు వేయట్లేదు కాబట్టి, మామూలుగా అయితే మష్రూమ్ మసాలాలో ఉల్లిపాయలు వేస్తూ ఉంటారు. మనం ఉల్లిపాయలు వేయం కాబట్టి క్యాబేజ్ తురుము వేస్తున్నాను. ఇది మనకు కావాల్సిన క్వాంటిటీ బట్టి వేసేసుకోవచ్చు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇది వేగిపోయింది కాబట్టి పచ్చి బఠానీలు వేసేసుకుందాం. పచ్చి బఠానీలు, అలాగే ఇందులో మనం కాస్త కారపొళ్ళు కూడా వేసేసుకుందాం. అంటే మసాలా పొళ్ళు. ముందుగా కారపొడి, మన పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, ఎండుమిరపకాయలు వేసుకున్నాము, అలాగే పొడి కారం కూడా వేసుకుంటున్నాం. దాంతోపాటు కాస్త ధనియాల పొడి, ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మసాలా పేస్ట్ వేసేసుకోవచ్చు. ఇది ఒకసారి వేయించేసుకున్నాం కాబట్టి మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి ఈ టొమాటో పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. ఇందులో కొంచెం నీళ్లు మిక్స్ చేసుకుందాము. మనం ఆడవాళ్ళు ఖచ్చితంగా ఎటువంటిది కూడా, ఎన్ని వేస్ట్ అయిపోయినా కూడా ఇటువంటిది మాత్రం అస్సలు వేస్ట్ చేయము. ఇది ఒకసారి మనము ఉడికి చేసుకుందాం.
కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందామండి. సరిపోతుంది. ఇది ఒకసారి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనకు ఉప్పు ఉంది కదా, ఉప్పు వేసేసుకుందాం. కావాల్సినంత ఉప్పు వేసేసుకున్నాము. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక మష్రూమ్స్ కూడా మనం చిన్న చిన్నగా మష్రూమ్స్ని చక్కగా కడగాలి, దాని తొక్క తీసేయాలి, ఆ తర్వాత ఇలా శుభ్రంగా చేసుకోవాలి. అంటే మష్రూమ్స్ ఏంటి అంటే మనకు కొంచెం నేల మీద పెరుగుతాయి కాబట్టి దాని వాషింగ్ అనేది చాలా ప్రాపర్గా చేసుకోవాలి. లేదు అంటే మళ్ళీ ఇబ్బంది కాబట్టి అదొక్కటి కొంచెం దానికి ఒక్కటి సమయం పడుతుందండి. సమయం అంటే మరీ ఎక్కువైతే పట్టదు. ఇప్పుడు మన చామదుంపలకి ఎలాగైతే టైం వెచ్చిస్తామో దీనికి కూడా అదే విధంగా వెచ్చించాలి. ఇది మనకు కొంచెం ఒక మరుగు వచ్చింది కాబట్టి ఈ ఇంతవరకు మనం చేసినటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో మీరు వేరే కర్రీస్కి కూడా వాడుకోవచ్చు. ఇదే రకంగా మీరు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాగా చేసుకోవచ్చు, పనీర్ కర్రీ లాగా చేసుకోవచ్చు. అంటే ఈ మసాలా అనేది స్టాండర్డ్, చాలా వాటికి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి మష్రూమ్ని ఇందులోకి వేసేసుకుందాం. ఇది మీరు ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను అంటే మీరు అలా కూడా కట్ చేసుకోవచ్చు. చూసారు, అసలు ఎక్కడ కూడా మనం ఎటువంటి ఫుడ్ కలర్ ఉపయోగించకుండా రంగు మాత్రం అద్భుతంగా ఉంది. అదంతా మనకు ఒక చిన్న అంటే నానుడి, ఫుడ్ కలర్ వేస్తేనే అందంగా ఉంటాయని. ఇది అందంగా లేదా అండి, చాలా బాగుంది కదా చక్కగా. ఇది మనం వేసేసుకున్నాం కాబట్టి ఒక 2-3 నిమిషాల పాటు వదిలేస్తే ఏంటంటే చక్కగా మష్రూమ్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. మష్రూమ్లో ఇంకొక అద్భుతమైన అడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. సో ఉడికిపోతుంది, మనకి ఈ మసాలా గ్రేవీ ఏదైతే ఉందో అది కూడా చాలా రుచికరంగా తయారవుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునేటువంటి కూరగాయలు ఒక 2-3 రోజుల తర్వాత కొన్ని వాతావరణాల్లో త్వరగా పండిపోతూ ఉంటాయి. అలా అవి పండిపోకుండా ఉండాలి అంటే ఆ కూరగాయని సాధ్యమైనంత వరకు చిన్నగా కట్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో మనం భద్రపరిచినట్టయితే అవి త్వరగా పండిపోవు. అలా కాయ రూపంలో ఉంటే మాత్రం తప్పకుండా పండిపోతాయి. మరి ఈసారి ఈ చిట్కాని ప్రయత్నించండి. చూసారా, చక్కగా మష్రూమ్ అంతా కూడా బాగా ఉడికిపోయి అద్భుతంగా అయింది. అసలు స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. అయితే చివరిగా మనం కాస్త గరం మసాలా పొడి వేసిద్దాము. కాస్త గరం మసాలా పొడి, అలాగే కొత్తిమీర. ఇది ఒకసారి కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా సాత్వికంగా ఇంట్లో కాజు మష్రూమ్ మసాలా కర్రీ తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే నేర్చేసుకోండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కాజు మష్రూమ్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న కాజు 1/2 కప్పు, నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు 4, మసాలా దినుసులు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ముక్కలు 1 కప్పు, అల్లం తరుగు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, క్యాబేజ్ తురుము 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మష్రూమ్ ముక్కలు 1 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కాజు మష్రూమ్ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న కాజు, నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు, టొమాటో ముక్కలు, తరిగిన అల్లం ముక్కలు వేసి ఒక పేస్ట్ లాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి వేడైన తర్వాత అందులో మసాలా దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, క్యాబేజ్ తురుము వేసి ఒకసారి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో పచ్చి బఠానీలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ముందుగా రుబ్బుకొని పెట్టుకున్నటువంటి కాజు టొమాటో మిశ్రమాన్ని కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకొని చివరిగా అందులో కాస్త ఉప్పు, మష్రూమ్ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. అందులో కాస్త గరం మసాలా, కాస్త కొత్తిమీర వేసి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కాజు మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. చూసారు కదా, కాజు మష్రూమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా స్పైసీగా చేసుకున్నాను. మీరు కావాలంటే కొంతమంది పైన నుంచి నిమ్మరసం వేసుకోవచ్చు, ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ తింటున్నారు అంటే. కానీ యాస్టీస్గా చాలా బాగుందండి. చాలా కారంగా చక్కగా ఉందన్నమాట. సూపర్గా ఉంది. తప్పకుండా కాజు మష్రూమ్ మసాలా కర్రీ ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ప్రయత్నించండి. చూసారు కదా ఇవాల్టి అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.